హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సార్ ఇంకోటి ఏంటంటే అమరావతి ఓవరాల్ శాంక్షన్ అయిపోయింది కదా సార్. ఇంకోటి ఏంటంటే చాలా రోడ్స్ అనేది చాలా రింగ్ రోడ్ కానీ అవుటర్ రింగ్ రోడ్ కానీ ఇన్నర్ రింగ్ రోడ్ చాలా శాంక్షన్ అయింది అమరావతి చుట్టూ. శాంక్షన్ అయింది కానీ దాని పనులు అయితే మొదలు పెట్టట్లేదు. సో నిజంగా అమరావతి శాంక్షన్ అయింది కరెక్టే. ఇప్పుడు డబ్బులు కేటాయించారా? అమరావతి అనేది పెద్ద సబ్జెక్ట్ అండి అది. ఎందుకంటే అందరి దృష్టి దాని మీద ఉంది. హోల్ వరల్డ్ లుకింగ్ ఎట్ అమరావతి. ఎస్, అవును. ఎందుకంటే అమరావతి ఏమవుతుంది, టెన్షన్ సినిమాలోకి సస్పెన్స్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. ఎందుకంటే ఫస్ట్ 5 సంవత్సరాల్లో అమరావతిలో జరగాల్సింది జరగలే, టైం పట్టింది. ఎందుకంటే సీఎం చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం ఏపీ స్ప్లిట్ అయినప్పుడు ఆయన మెగా ప్లాన్ చేసుకున్నాడు మొత్తం అమరావతికి కానీ ఎంటైర్ ఏపీకి కానీ స్ప్లిటెడ్ జాయింట్ విడిపోయిన తర్వాత. అన్ఫార్చునేట్లీ ఆయన సింగపూర్ ఆర్కిటెక్చర్ మంచి లేఅవుట్ డిజైనింగ్ ఆయనకి ప్రూవన్ ఎక్స్పీరియన్స్ ఉంది. చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం కాదు, ఆల్రెడీ గత 3 సార్లుగా సీఎంగా చేశారు. ఇది 4వ సారి సీఎంగా. 3 సార్లు అయినప్పుడు కూడా ఏదో ఒక వండర్ క్రియేట్ చేశారు. హైటెక్ సిటీ అని, గచ్చిబౌలి అని, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని, ఈ ఓఆర్ఆర్ అని, జిఎంఆర్ ఎయిర్పోర్ట్ అని, చాలా అట్లా ఆయన ప్రమేయం ఉంది. సో మొన్న కూడా మీరు ఎలక్షన్లో చూసుకుంటే నరేంద్ర మోడీ గారు తర్వాత చాలామంది పొలిటీషియన్స్ ఉన్నారు ఇండియాలో. బట్ నరేంద్ర మోడీ గారు లెఫ్ట్కి రైట్కి ఎవరు కూర్చున్నారు మీరు చూడండి. ఓ పక్క పవన్ కళ్యాణ్ కూర్చున్నారు, ఇంకో పక్క చంద్రబాబు, నితీష్ కుమార్ గారు తర్వాత కూర్చున్నారు పక్కనే. సో దట్ ఈస్ ద స్టాండ్ హీ హ్యాజ్ అట్ ది సెంటర్ అట్ ది మూమెంట్. ఎంతకాలం మనం ఎక్కువ కాలం కొనసాగాలని విష్ చేద్దాం, బట్ నథింగ్ ఈజ్ దేర్ ఇన్ యువర్ కంట్రోల్ అండ్ మై కంట్రోల్. ఒకటి. రెండోది, బికాజ్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ టీడీపీ అండ్ జనసేనతో బీజేపీ సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్ చేసింది కాబట్టి చిన్న హక్కు అనేది ఉంటుంది. రైట్, ఇప్పుడు నేను అడిగింది ఇవ్వలేదు అనుకోండి, మీ ఫ్యామిలీ విడిపోతాను నేను, అంతే. ఆ భయం అనేది ఎప్పుడూ ఉంటుంది. దానికి ప్రత్యామ్నాయ మార్గం ఉంటుంది. అంటే ఇది అది అయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ ఏది చెప్పినా మోడీ గారు సానుకూలంగా స్పందిస్తారు. లేదు అని సింగిల్ క్వశ్చన్లో అని చెప్పలేరు. ఒకప్పుడు చెప్పారు, ఫస్ట్ బీజేపీ అలయన్స్ ఉండే, సెకండ్ టైం బీజేపీ అలయన్స్ లేకుండా చేశారు. సో ఇదేంటంటే గోడ మీద పిల్లివాటం, అటైనా జంప్ చేయొచ్చు, ఇటైనా జంప్ చేయొచ్చు, డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ సర్కమ్స్టెన్సెస్. అయితే మన గుడ్ న్యూస్ ఏంటంటే అమరావతికి మొన్న 189-188 కిలోమీటర్ స్ట్రెచ్కి 20 నుండి 25 వేల కోట్లు బడ్జెట్ ఎస్టిమేట్ చేశారు. అది లక్కీగా సెంట్రల్ గవర్నమెంట్ అగ్రీ టు ఇన్వెస్ట్. అది మనకు ఒక మంచి గోల్డెన్ పాయింట్. ఎందుకంటే 25 వేల కోట్లు పెస్తున్న పరిస్థితిలో అమరావతి దగ్గర అంత డబ్బులు లేవు. డబ్బులు రావాలంటే ఎంతో గ్రౌండ్ వర్క్ చేయాలి. దాంతోపాటు 6 లేన్ ఎక్స్ప్రెస్ హైవే దాన్ని కూడా ప్రతిపాదించారు, దానికి కూడా స్పందన బాగుంది. బట్ ఇంక ఎట్టు అయితే మీరేమంటారంటే అమరావతి ఇప్పుడు కడతారా, ఎప్పుడు కడతారా, ఎన్ని సంవత్సరాల్లో కడతారా మీ డౌట్. అవును, మీకు వచ్చిన డౌట్ మంచి డౌట్. కాకపోతే నేను చెప్పలేను. నేను అంతకుముందు కూడా చెప్పాను, నేను అవన్నీ చెప్పాలంటే నాకు సిబిఎన్ గారితో మాట్లాడి ఏం చేయాలి, క్యాబినెట్ ర్యాంకో లేదా ఒక పోలిట్ బ్యూరో సభ్యుడో ఇస్తే వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో డిస్కస్ చేసుకొని మీకు లీక్ చేస్తాను. కీపింగ్ దట్ జోక్స్. అయితే ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇంటెన్షన్, ఉద్దేశం బాగుందండి. మీరు వాస్తవాలు అవాస్తవాలు అంటారు న్యూస్లో. వాస్తవాలకి అవాస్తవాలకి మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది. వాస్తవం ఏంటంటే ఫస్ట్ టర్మ్లో చేసిన యాక్టివిటీస్ని సెకండ్ టర్మ్లో జగన్ గారు అటకెక్కించారు. లేకపోతే ఈ పార్టీకి క్యాపిటల్ అనేది ఇప్పటికీ దౌర్భాగ్య స్థితి ఏంటంటే ఏపీ క్యాపిటల్ ఏంటంటే చెప్పుకోవడానికి ఏం లేదు. ఇప్పటికీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా అంటున్నారు, చేస్తున్నారు, చూపించుకోవడం. జో దిక్తా హై ఓ బిక్తా హై. ఇప్పుడు చూపించుకోవడానికి మన దగ్గర ఏముంది బాబు? మాటలు చెప్పడం వేరు, ప్లాన్ చెప్పడం వేరు, బట్ అమలుపరచడం వేరు. ఇప్పుడు లేఖంగా ఎక్కడ వస్తుంటే ఇంప్లిమెంటేషన్. నేను జగన్ గారు వచ్చినప్పుడు వాళ్ళ ఫోకస్ వేరేగా ఉండే, కర్నూలు అది ఇది అని, విజయవాడ, వైజాగ్ ఇవన్నీ అట్లా వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు బ్యాక్ టు ఈయన వచ్చిన తర్వాత హార్డ్లీ 1 month అయింది సీఎం అయ్యాను, మేబీ 1-2 days ఇటు. సో సీఎం అవగానే ఆయనకున్న ప్రియారిటీస్ వేరుంటాయి. దాని అసలు ఉన్న పరిస్థితి ఏంటి, ప్లస్లో ఉన్నాం, మైనస్లో ఉన్నాం, ఆఫ్లైన్ అప్పులు ఉన్నాయి, ఆన్లైన్ అప్పులు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్ ఎన్ని బకాయిలు ఉన్నాయి, జీతాలు పెండింగ్ ఎంత ఉంది, సంక్షేమ పథకాలు ఎంత పెండింగ్, ఇవన్నీ కూడా ఒక కంప్లీట్ స్క్రూటినీ చేసి ఒక పిక్చర్కి రావాల్సిన అవగాహన ఎంతైనా ఉంది. సో ఒకటేదంటే ఓఆర్ఆర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కొద్దిగా బిల్డ్ అవ్వచ్చు అనే నమ్మకం కలుగుతుంది జనాలకి. మళ్ళీ ఇప్పుడు పేపర్ మీద ఉంది, అది ఒరిజినల్గా అమలుపరచాలి. సో కడతారు, ఎందుకంటే ఆయనకి ఆల్టర్నేటివ్స్లో వచ్చాయి. సిబిఎన్ గారికి బయట ఇన్వెస్ట్మెంట్ రావాలంటే ఏం చూసి పెడతారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్. పెళ్లి సంబంధంలో మనం చెప్పాం
ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూసుకుని ఇక్కడ చూపించాలి. ప్రస్తుతానికి క్యాపిటల్ అనేది ప్లాన్ ఉంది, పేపర్ మంచి బ్యూటిఫుల్ ప్లాన్, ల్యాండ్స్కేపింగ్ కానీ గ్రీనరీ కానీ మస్తు ఉంది అది. కానీ అది రియల్ రూపంలో చూపించాలి. అందుకే కొన్ని ప్రాజెక్ట్స్ నేను చెప్తాను, మార్కెట్ చేసి అడ్వైజ్ చేసేటప్పుడు ప్రీ లాంచ్ అని జనాలు 2,000-3,000 తక్కువ ఉందని కొనేస్తారు. తర్వాత అది ఏమి ఉండదు, నా గరక నా ఘాటుగా. ఆ ప్రాజెక్ట్ రాదు, అప్రూవల్ రాదు, బిల్డర్ ఉండడు. అలాంటి ఒక 2,000 ఎక్కువైనా ఫిజికల్గా ఇప్పుడు నేను కొన్ని ప్రాజెక్ట్స్ అడ్వైజ్ చేస్తున్నాను, ఆల్రెడీ ఆయన బ్రోచర్లు చూపిస్తాడు, లైవ్లో చూపించాడు, మనకు నమ్మకం ఉంటుంది. ఓకే 100% కంప్లీట్, 50% వస్తే నెక్స్ట్ బిల్డర్ కంప్లీట్ చేయండి. ఎందుకంటే రేరా వచ్చిన తర్వాత మోటగేజ్ క్లాస్ వచ్చింది, బిల్డర్స్ కూడా పరిగెట్టి పారిపోలేదు. బట్ ప్రీ లాంచ్లో ఏమి ఉండవు. రెండోది 6 lane ఎక్స్ప్రెస్ హైవే అనేది ఇట్స్ గోయింగ్ టు కనెక్ట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది స్టేట్. సో ఇప్పుడు మేబీ ఆయన ఫండింగ్ ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది ఓఆర్ఆర్కి ఆల్రెడీ. అదేవిధంగా ఐటీ ఇండస్ట్రీ, ఐటీ హబ్ అని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇప్పుడు ఎక్కడైతే ఏపీ యునైటెడ్ ఈబుల్ ఎప్పుడైతే ఏమైనా చేశారో అందులో కొన్ని ఫ్యాక్టర్స్ ఆయన మళ్ళీ అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఇప్పుడు విజయవాడ, అమరావతి, గుంటూరు ఒక ట్రయాంగిల్ షేప్లో ఉన్నాయి. ఓకే, సో ఈ రెండు కనుక అన్నట్టు చేసి తర్వాత మిగతా పెండింగ్ ప్రాజెక్ట్స్ దాని మీద కూడా అధ్యయనం జరుగుతుంది. సో సెంట్రల్ గవర్నమెంట్లో మంచి టర్మ్స్ ఉన్నంతకాలం డబ్బులు ఎన్ని రిక్వెస్ట్ చేసి ఎన్ని శాంక్షన్ చేయించుకుంటే అంత మంచిది. స్టేట్కి మంచిది, సెంట్రల్ కూడా పేరు వాళ్ళు కూడా బీజేపీని ఎస్టాబ్లిష్ చేయాలని చూస్తారు. ఎప్పుడు వెళ్ళినాడు నాకు తెలిసి, నాకు ఊహ వచ్చిన తర్వాత బీజేపీ సౌత్లో ఏపీ తెలంగాణ అన్ని సీట్లు రాలేదనుకుంటా. సో దట్స్ ద రికార్డ్. నో వాళ్ళు బాగా ఇక్కడ వేయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు అమిత్ షా గారు కానీ, నరేంద్ర మోడీ కానీ, నితిన్ గడ్కరీ వీళ్ళందరూ కూడా డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు. నితిన్ గడ్కరీ రోడ్స్ బిల్డింగ్స్లో చాలా అనుభవం ఉంది, చాలా దగ్గర స్ప్రెడ్ చేశారు. ఈ అవకాశాన్ని మంచిగా తీసుకుంటే బీజేపీకి కూడా బెనిఫిట్, ఎందుకంటే వాళ్ళ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది కదా. బీజేపీ కొన్ని ఫండ్స్ 25,000 కోట్లు ఇచ్చిందంటే ప్రజలు చూస్తున్నారు కదా, ఇవన్నీ ఓట్లు వేసినట్టు అన్నీ చూస్తారు. ఏ గవర్నమెంట్ ఏం చేసింది, ఎంత సపోర్ట్ చేస్తారు, కామన్ ఓటర్కి ఎంత సపోర్ట్ చేశారు, ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో యాజ్ ఆఫ్ టుడే వీఆర్ హోపింగ్ పాజిటివ్ దట్ ఏపీ క్యాపిటల్ విల్ గెట్ ఎ షేప్ ఇన్ నెక్స్ట్ 3 to 5 years. వాళ్ళు 3 years అంటున్నారు కూడా నేను 5 years అంటున్నాను. 5 yearsలో వచ్చిన ఇట్స్ అ గుడ్ ఎఫర్ట్ అండ్ పీపుల్ విల్ రీబిల్డ్ ది కాన్ఫిడెన్స్. తిరిగి వెళ్ళిపోయిన ఇన్వెస్టర్ కొంతమంది వచ్చే అవకాశం ఎక్కువగా పుష్కలంగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.